సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లిలో భారీ వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరో గంట పాటు నగరంలో ఈదురుగాళ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఓల్డ్ బిల్డింగ్స్, చెట్ల కింద ఉండొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. రైట్, డీటెయిల్స్ అందించడానికి కల్పన ఫోన్ లైన్ లో ఉన్నారు. కల్పన, సిటీలో కురుస్తున్న వర్షాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నగరంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి మనకు 2-3 ప్రాంతంలో వాతావరణం కూడా చేంజ్ అయ్యి మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు మనకు 3-4 ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా అక్కడక్కడ నమోదైంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గత పావు గంట నుంచి అయితే మనకు ఒక భారీ వర్షం అయితే నగర వ్యాప్తంగా నమోదవుతా ఉంది. దాదాపు ఒక్క ప్లేస్ అని కాదు, ఇటు సిటీ శివార్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఈ వర్షాలు అయితే మరో గంట పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సికింద్రాబాద్, బేగంపేట, ఇటు రాణిగంజ్ సైడ్ కూడా మనకు చాలా వరకు అయితే మోస్తారు నుంచి భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇటు కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారం సైడ్ కూడా చాలా వరకు అయితే ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు సెంట్రల్ హైదరాబాద్, బషీర్బాగ్ కావచ్చు, అబిద్, నారాయణపేట, హిమేష్ నగర్, కోటి, లక్డికప్పుల్, గాంధీ భవన్, నాంపల్లి ప్రాంతాల్లో కూడా మనకైతే చాలా వరకు వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడ కూడా నమోదవుతా ఉంది. ఇటు రామంతపూరు, ఉప్పల్, అంబర్పేట సైడ్ కూడా దాదాపు మనకు తేలికపాటి వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డికప్పులను అయితే కాస్త ఇప్పుడిప్పుడే వర్షం అయితే కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, షేక్పేట్ ఇటు సైడ్ కూడా దాదాపు మనకు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా నగర వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 6 జోన్లలో కూడా మనకు వర్షం అయితే నమోదవుతా ఉంది. దట్టంగానైతే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం క్యూములో నింబస్ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఈ క్యూములో నింబస్ మేఘాల కారణంగా కూడా మరో గంట పాటు కూడా హైదరాబాద్ లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ కి సంబంధించి మరో గంట పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఈ మరో గంట పాటు కూడా దాదాపు మనకు ఈదురుగాలు అత్యధికంగా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా అక్కడక్కడ ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలకు, విద్యుత్ శాఖకైతే అన్ని అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కంటిన్యూగా మనకు ఆఫ్టర్నూన్ నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తుండడంతో దాదాపు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు నగరం అంతా కూడా అతలకుతలం అవుతా ఉంటుంది. అలాంటిది కంటిన్యూగా దాదాపు మనకు మధ్యాహ్న సమయం నుంచి కూడా ముసురు అయితే కంటిన్యూ అయింది. గత హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికీ ఇటు మలక్పేట కావచ్చు, మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఇటు మలక్పేట, దాంతో పాటు చెంపాపేట, ఇటు కోటి, అబిద్ సైడ్ అయితే కాస్త మనకైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా కనిపించాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకైతే చాలా వరకు అయితే ఇటు ఏవైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో నగరంలో గుర్తించిన దాదాపు 144 వాటర్ లాగింగ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతుంటాయో అవన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే విధంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు కంటిన్యూగా మరో గంట పాటు భారీ వర్షం, దాంతో పాటు ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎవరు కూడా మరో గంట పాటు కూడా అవసరమైతేనే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైనా బయట ఉంటా కూడా సో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి మరీ చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఈదురుగాలులు, దాంతో పాటు ఉరుములు, మెరుపులు మనకు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ సమయంలో కూడా మనకు బయట ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. దాదాపు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షం కావచ్చు, ఈదురుగాలతో కురుస్తున్న వర్షానికైతే చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరో గంట పాటు కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూములో నింబస్ మేఘాలు అనేవి అయితే ఎక్కువగా ఈ ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్, దాంతో పాటు కుత్బుల్లాపూర్, ఇటు సెంట్రల్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం మనకైతే మరో గంట పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోనైతే మనకు భారీ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజుతో పాటు మరో 2-3 రోజుల పాటు కూడా
హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 21, 22, 23 3 రోజులు కూడా మనకు దాదాపు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయ్యి ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వాతావరణం చేంజ్ అయ్యి మనకు ఇట్లాంటి వర్షాలు అయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 24 నుంచి అయితే కాస్త వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో చూసుకున్నట్టయితే కోస్తా ఆంధ్ర తీరంలో ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు మనకు వర్షాల నేపథ్యంలో ఎప్పుడైనా భారీ వర్షాలు లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఇటు ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2 గంటల పాటు కూడా మనకు ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన ఫోర్కాస్ట్ లో మాత్రం హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ తో పాటు ఇటు మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం మరో 2 గంటల పాటు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దాంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఇటు కామారెడ్డి కావచ్చు, దాంతో పాటు నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ ఈ ప్రాంతాలకు కూడా మరో 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తా ఉన్నాం దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముసురు ఉంటే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరో గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కొన్ని ప్లేసెస్ లో ఇటు సౌత్, దాంతో పాటు సెంట్రల్ సిటీలోని పలు ప్రాంతాల్లో మాత్రం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ లాగింగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలైతే ఎప్పటికప్పుడు వాతావరణంకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ప్రాణ నష్టం ఏమి జరగకుండా ఉండడానికి కూడా ఇటు పురాతన బిల్డింగ్స్ కావచ్చు, ఏవైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు చెట్లు కావచ్చు వీటి కింద అసలు ఉండొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరో గంట పాటు కూడా ఈ వచ్చే వర్షాలన్నీ ఉరుముల మెరుపులు మనకు అధికంగా కనిపించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురు గాలులు కూడా దాదాపు గంట వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాలకైతే చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 9 గంటల ప్రాంతం నుంచి కూడా అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి మనకు 7-8 ప్రాంతం వరకు కూడా ఒక ముసురు లాంటి వర్షం అయితే కనిపించింది. పెద్దగా ఎక్కడ కూడా మనకు వర్షం అయితే చాలా తక్కువగా కనిపించింది. కాకపోతే 8 తర్వాత కూడా మనకు ఒక మోస్తారు వర్షం సిటీలో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక 9:30 నుంచి అయితే దాదాపు ఒక భారీ వర్షమే చాలా ప్రాంతాల్లో నమోదవుతుండడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. నగరంలో దాదాపు మనకు ఈ 8 నుంచి 10-11 గంటల్లో ఎక్కువగా ట్రాఫిక్ అనేది కనిపిస్తా ఉంటుంది. అదే సమయంలో వర్షాలు కురిస్తే మాత్రం హైదరాబాద్ లో ఒక నరకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడతా ఉంది. ప్రస్తుతం అయితే అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇటు ఐటీ సెక్టార్ తో పాటు ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, నైట్ షిఫ్ట్ వచ్చే వాళ్ళు కావచ్చు చాలా వరకు ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ఐటీ సెక్టార్ లో చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. దాంతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేసి అయితే డిహెచ్ఎంసీకి అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇటు రోడ్ల మీద కావచ్చు, దాంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు అయితే వాటర్ లాగింగ్ అనేది కూడా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరో గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దీంతో ఇటు డిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇటు ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను సూచిస్తుంది. మరొక గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది చంద్రిక.